హాయ్ ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను హెన్నా ఎలా ప్రిపేర్ చేయాలి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఉండవు, అసలు నాజూకైన కురులు మన సొంతం అవుతాయా లేదా అని చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఒక బీట్రూట్ తీసుకున్నాను పెద్ద సైజు, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసానండి. దాంతోపాటుగా నేను నెక్స్ట్ కరివేపాకు తీసుకుంటున్నాను. ఇది ఒక పిరికడంత తీసుకున్నాను. ఈ కరివేపాకు వల్ల జుట్టంతా కూడా బ్లాక్ కలర్లోగా ఉంటుంది. సో అందుకోసమని మన కరివేపాకు, దాంతోపాటుగా గోరింటాకు వల్ల జుట్టు రెడ్ కలర్లో అలా కనిపిస్తుంది, అంటే ఒక రకమైన షైనీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మందార ఆకులు లేదా మందార పువ్వులు ఏవైనా వాడుకోవచ్చు. డాండ్రఫ్ లాంటిది అనేది లేకుండా పోతుందండి. సో దీన్ని ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మార్కెట్లో హెన్నాలన్నీ ప్రిఫర్ చేసే బదులు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఐటమ్స్ అన్నిటిని కలిపి మిక్సీలో వేసుకున్నాను. మిక్సీ పట్టాలండి. సో అలా పట్టేసుకొని మనకి ఎలా కావాలి, ఏ టెక్స్చర్లో కావాలో ఆ విధంగా చూసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. పట్టేసాను చూడండి, నాకైతే ఈ విధంగా కావాలి. సో దీంట్లో నేనైతే డికాషన్ కూడా యాడ్ చేస్తానండి. సో దీనికోసమని నేను 3 స్పూన్స్ టీ పౌడర్ తీసుకొని డికాషన్ని చేశాను. సో చల్లారిన తర్వాత ఈ ఈ చల్లారిన డికాషన్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను, ఇది మనం పట్టిన మిక్చర్లో. సో ఈ పేస్ట్కి ఇది యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, మనం నెత్తికి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ అనేది ఒక రకమైన షైనీగా అసలు చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది, దాంతోపాటుగా సిల్కీగా కూడా ఉంటుంది. సో అందుకోసమని ఇది యాడ్ చేశాను. ఫైనల్లీ ఈ విధంగా పేస్ట్ చేసేసాను. సో ఇలా చేసుకున్నాక నేను ఏం చేస్తున్నానంటే, ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక 6 అవర్స్ అనేది అలా పెట్టేశాను, లేదా ఓవర్ నైట్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశాను, సో ఈ విధంగా అప్లై చేస్తున్నాను. దానికోసం అనేది నేను చిన్న బ్రష్ తీసుకున్నాను. మనం గ్లౌజెస్ అలాంటివి వేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే గోరింటాకు వేసాం కాబట్టి కొంచెం లైట్గా చేయి పండుతూ ఉంటుంది. సో లేదు అంటే మీరు బ్రష్తో కూడా ఇలా కుదుళ్ళ నుంచి మొత్తం కంప్లీట్గా హెయిర్ అంతా కూడా కలిసే విధంగా అప్లై చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను, నాకు ఎవరు పెట్టట్లేదు, నేను మిర్రర్లో చూసి పెట్టుకుంటున్నాను. సో మొత్తానికి అయితే అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకు కావాలంటే కవర్ చేసుకోవచ్చు కవర్ తోటి. నేనైతే 3 అవర్స్ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను వాటర్ తోటి కడిగేస్తున్నాను. చాలా వాటర్ పడతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా పోవాలి కాబట్టి మంచిగా నీట్గా వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాలంటే షాంపూ కూడా వాడుకోవచ్చు, అది మన ఇష్టం అండి, ఎవరిష్టం వాళ్ళది. సో నేను ఇలా మొత్తం కూడా కడిగేసుకున్న తర్వాత మొత్తం ఇలా టవల్ పెట్టేసి చుట్టేసుకున్నాను. దెన్ లాస్ట్ ఏంటంటే, మొత్తం జుట్టంతా కూడా డ్రై అయిన తర్వాత ఇలా కోమ్ చేస్తున్నాను. చూడండి, హెయిర్ అయితే నాకు ఎప్పుడు కూడా నేను ఇదే ఫాలో అవుతానండి. మంత్లీ వన్స్ ఇలా పెట్టడం వల్ల జుట్టు అనేది రాలిపోదు. నెక్స్ట్ సిల్కీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు, అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. మార్కెట్లో మనం కొనే వాటికంటే కూడా ఇది 100 రెట్లు మనకి మంచి యూజ్గా ఉంటుంది. సో దానికోసమనే నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. మార్కెట్లో వాటిని మనం బ్యాన్ చేసేసి మనం ఇంట్లోనే హోమ్ రెమెడీగా ఇది చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో నేను ఎప్పుడు కూడా అంటారు కదా, మీ జుట్టు బాగుంది అది అని అంటారు. సో నా సీక్రెట్ అయితే ఇదే అండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.